రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ఆలయాల్లో భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరమన్నారు. ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ, పిఠాపురం, పంచారామం, సామర్లకోటతో పాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. ప్రముఖ ఆలయాల్లో భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరమన్నారు. ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ, పిఠాపురం, పంచారామం, సామర్లకోటతో పాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రముఖ ఆలయాల్లో భద్రతకి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. సో ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇచ్చారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీతో, కలెక్టర్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే ప్రముఖ ఆలయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టాంపీడ్ ఏదైతే ఉందంటే ఈ తొక్కిసలాట ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఘటనలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రముఖ ఆలయాలన్నిటిపైన కూడా పటిష్టమైనటువంటి ఒక భద్రతను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి కూడా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి డిప్యూటీ సీఎం హోదాలో ఆ కాకినాడ జిల్లాలో ఏవైతే ఇటు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే కాకినాడ జిల్లాకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఆలయానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన నేపథ్యంలో ఆలయాల్లో తీసుకోవాల్సినటువంటి పలు జాగ్రత్తల పైన పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా పలు శాఖల పైన ఉన్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి అనుగుణంగా అన్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాం. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, కాశీబుగ్గలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈ ఆదేశాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు అటు సూచనలు అటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి కాకినాడ జిల్లాకి సంబంధించి కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా త్వరలోనే అటు అధికారులు వెంటనే దీన్ని అవలంబనకు తీసుకురాబోతున్నారు. పూర్తిస్థాయిలో కూడా వీటికి సంబంధించి అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలపైన ఎప్పటికప్పుడు తనకు నివేదికను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రాజ్ కుమార్, అంటే ఇప్పుడు ఎలా ఉండబోతోంది కార్యాచరణ? అంటే ఏదన్నా కమిటీ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకించి కొన్ని కమిటీలు వేయాలని కూడా అటు శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఆలయాలకు సంబంధించినటువంటి కమిటీలను ఎప్పటికప్పుడు కూడా అవకాశం చేయాలి. అంటే ఏదైనా సరే
ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో కానీ లేదా ఆలయాలకు సంబంధించి కూడా కొన్ని ప్రముఖమైనటువంటి రోజులు కావచ్చు, లేదంటే కొన్ని పండగ వేళా సమయాల్లో పూర్తిగా కూడా పటిష్టమైనటువంటి జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ బిందు మాధవ్ తో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు చేయడం జరిగింది. కాబట్టి పూర్తిస్థాయిలో కూడా ఈ కమిటీలన్నింటినీ కూడా అప్రమత్తం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అయితే చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.